ప్రకటించుకోవడానికి ఎలాంటి రూల్స్ చెప్పింది అనే విషయాన్ని మనందరము తెలుసుకోవాలి. ఆ నియమాలు అనేవి భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 25 నుండి 28 వరకు ఇవ్వబడ్డాయి. ఆర్టికల్ 25 మీకు ఏ మతాన్ని అయినా అనుసరించే, ఆచరించే మరియు ప్రచారం చేసే హక్కు, స్వేచ్ఛ ఉంది. ఉదాహరణకు మీరు క్రైస్తవులుగా ప్రార్థనలు, చర్చి సేవలు లేదా మీ విశ్వాసాన్ని ఇతరులతో పంచుకునే స్వేచ్ఛ కలిగి ఉన్నారు. ఈ హక్కు కొన్ని పరిమితులకు లోబడి ఉంటుంది. ఇది ప్రజల మధ్య అశాంతి రగిలించేదిగా ఉండకూడదు. మతం పేరిట మీరు అవినీతి కార్యములు చేయకూడదు. ఒక మనిషి యొక్క ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బంది కలగకూడదు. ఆర్టికల్ 26 మీ మత సంస్థలు తమ వ్యవహారాలను నిర్వహించడానికి, ఆస్తులను కలిగి ఉండడానికి మరియు స్వచ్ఛంద సంస్థలను స్థాపించడానికి హక్కు కలిగి ఉన్నాయి. ఉదాహరణ, చర్చిలు లేదా క్రైస్తవ స్కూళ్లు వాటి నిర్వహణలో స్వతంత్రంగా ఉండవచ్చు. ఆర్టికల్ 27 రాష్ట్రము ఎటువంటి మతాన్ని ప్రోత్సహించడానికి లేదా ఒక నిర్దిష్ట మతానికి సంబంధించిన పన్నులను విధించడానికి అనుమతించబడదు. ఇది మత వివక్షను నిరోధిస్తుంది. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఒకే మతానికి కొమ్ము కాయకుండా అన్ని మతాలను సమానంగా చూడాలి అని ఈ ఆర్టికల్ చెప్తుంది. ఆర్టికల్ 28 ప్రభుత్వ స్కూళ్లలో మత బోధనలను నిషేధిస్తుంది. కానీ మీరు మీ పిల్లలను క్రైస్తవ స్కూళ్లలో చేర్పించి అక్కడ మత విద్యను అభ్యసించే హక్కును మీరు కలిగి ఉన్నారు. ఇది రాజ్యాంగం మనకి ఇచ్చిన మత స్వేచ్ఛ. ఇప్పుడు మీరు సువార్తకు వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది?